గోదావరి జిల్లా దేవాలయ సంక్షేమ సంఘంలో ఉన్న గౌరవ అధ్యక్షులు రేఖ ప్రసాద్ గారు మరియు అధ్యక్షులు ద్వారా సత్య శివప్రసాద్ గారు, సెక్రటరీ కొమర లోకరాజు గారు, కోశాధికారి అల్లాడ కుమారస్వామి గారు, అలాగే ఉపాధ్యక్షులు వట్టం గణేష్ గారు, కనక వరప్రసాదరావు గారు, కొమ్మన అప్పారావు గారు, దొంగశెట్టి సత్యనారాయణ గారు, అలాగే సహాయ కార్యదర్శులు ఆంధ్ర పార్థసారథి గారు, కాలిపు సుబ్రహ్మణ్యం గారు, ఏబిఎల్ ఎన్ స్వామి గారు, కొమ్మన దుర్గారావు గారు, ప్రచార కార్యదర్శి రొప్పి భాస్కర్రావు గారు, అలాగే ముఖ్య సలహాదారులు శ్రీ ఎర్ర వీర్రాజు గారు, పిచ్చిక సోమరాజు గారు, ఎర్ర సోమలింగేశ్వరరావు గారు, ద్వారా మల్లేశ్వరరావు గారు, మామూరి సుందరరావు గారు, అలాగే జిల్లా మెంబర్స్ అందరూ ద్వారా ప్రభాకర్ రావు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, మాన్య బసవరాజు గారు, ఎర్ర మల్లేశ్వరరావు గారు, బూడిద సత్యనారాయణరావు గారు, బొబ్బిలి కనకారావు గారు, మల్లిపెట్టి అప్పారావు గారు, అల్లాడ వేల కోటేశ్వరరావు గారు, పంచ వెంకట్రావు గారు, సూచిక పోతురాజు గారు, దేశెట్టి ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా దేవాలయ సంక్షేమ సంఘంగా ఏర్పడినారు. ఒక్కసారి మీ కరతాళులతో వారిని అభినందించవలసిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ ప్రమాణీయులు మన హిందూపురం ఎంపీ గారు అయిన నిమ్మల కృష్ణప్ప గారిచే ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. దయచేసి సౌకర్యంతో స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఎంపీ గారిని కోరుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని స్టేజ్ మీదకి సాగరంగా ఆహ్వానిస్తున్నాం. సమాజంలో గౌరవం తీసుకొస్తామని, న్యాయంగా ధర్మంగా పనిచేసి సంఘంను అభివృద్ధి చేస్తామని దేవుని సాక్షిగా, దేవుల పరబ్రహ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. ప్రమాణ స్వీకారానికి సహకరించిన పశ్చిమ గోదావరి జిల్లా దేవాంగ సభ్యులందరూ థ్యాంక్ యూ. మీరు ఒకసారి కింద తదుపరి కార్యక్రమం పైన నాలుగు కుర్చీలు వేసుకున్నాయంటే అందరూ పైన రూమ్ లో
ఏలూరు బాలసుబ్రహ్మణ్య కళ్యాణ మండపాన్ని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. సభ్యులు ఆయన మన నిమ్మల కృష్ణపురాన్ని సగౌరవంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. వారిని వారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. వారిని కొమ్మన్ శ్రీనివాసరావు ఎవరున్నా సరే వారికి గౌరవాధ్యక్షుడైనటువంటి కీలక ప్రసాద్ గారిని సగౌరవంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. కన్నవారితో సత్కరించాల్సిగా కోరుతున్నాం. రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ నక్కిన చిన్న వెంకటరాయ గారిని సగౌరవంగా స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అన్నారు ఆనంద ప్రసాద్ గారిని సగౌరవంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. కన్నవాడలో బొమ్మన అప్పారావు రాజపల్లి సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు కొన్నూరు మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ శ్రీ మాజీ చైర్పర్సన్ ప్రకటన పద్మజ గారు సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని సత్కరిస్తారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా సేవాగత ప్రధాన కార్యదర్శి గారికి వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారిని సన్మానించవలసిందిగా స్వామి గారిని కోరుకుంటున్నాం. సన్మానించవలసిందిగా అల్లారు కుమారస్వామి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వామి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని సన్మానించవలసిందిగా డాక్టర్ భానుగుట్టి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారిని సన్మానించవలసిందిగా రమణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చేసిన వేమన దుర్గారావు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. దీన్ని డాక్టర్ శివరామకృష్ణ గారు వచ్చి గొడవ ఎత్తి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాసరావు గారు వచ్చి
వారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్షులు ముక్తి నాగశైలి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని మొత్తం గణేష్ వచ్చి వారిని ఆహ్వానించవలసిందిగా ఈ కళాశాల సమయంలో ఈ ప్రాంగణం మారుమోగేలా ఉండాల్సిందిగా దయచేసి సామాజిక కార్యకర్త చేనేత నాయకులు అంబాజీపేట ఎంపీఓ శ్రీ తూపిక విశ్వనాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానించడం. వీరిని కొమ్మన దుర్గారావు గారు కడవ వేసి సంక్షేమ శాఖ ముఖ్య సలహాదారుడు శ్రీ ఎర్ర సోమలింగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చీరాల నుండి విచ్చేసిన వెంకటేశ్వర గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వీరిని ఆహ్వానించవలసిందిగా ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆంధ్ర పార్థసారథి గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి కడవ వేసి కబడ్డగా ఆంధ్ర శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి పిలుస్తున్నాం. నెల్లూరు నుంచి విచ్చేసిన దేవాంగ సంఘం నాయకులు అన్నిబొద్దు శ్రీనివాసరావు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరిని ఆహ్వానించవలసిన కాంగ్రెస్ శ్రీశైలి వారిని అలాగే కోనసీమ కాకినాడ దేవాంగ సంఘం అధ్యక్షుడు ఎర్ర వీరభద్రరావు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కార్యదర్శిని ఆహ్వానిస్తున్నాం. వీరిని కండవాలతో ఆహ్వానించవలసిందిగా ఆంధ్రమోహన్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రమోహన్ గారు వచ్చి వీరిని సవినయంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరిని పుత్తూరు రమణ గారికి కడవ వేసి నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం కార్యదర్శి భారత్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానించవలసిందిగా కోలుపూడి దేవాంగ సంఘం నాయకుడు పత్రిక గారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరిని ఆహ్వానించవలసిందిగా పెద్దలు దేవాంగ సంక్షేమ చిరకాలంగా సేవలు అందిస్తున్న
కళా వాస్తవ్యులు శ్రీ బొట్టు సుబ్బారాయుడు గారిని వేదిక సుబ్బారాయుడు గారిని ఆహ్వానించవలసిందిగా వందనేటి కొమ్మల సత్యనారాయణ గారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించవలసిందిగా దొంగశెట్టి నారాయణ స్వామి గారిని కోరుతున్నాం. అధ్యక్షుడు శ్రీ వడ్డ గణేష్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి కడవ వేసి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం కోశాధికారి శ్రీ అల్లాడ కుమారస్వామి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని కోరుతున్నాం. దయచేసి మీరందరూ అది సవినయంగా అర్థం చేసుకుంటారని కోరుతున్నాం. ఎవరైనా మాట్లాడాల్సిన దలుచుకుంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో వారికి మాట్లాడే అవకాశం ఉంటుంది. అనేదా భావించకుండా మీరందరూ గ్రహించాల్సిందిగా పశ్చిమ గోదావరి జిల్లా దేవాంగ సంఘం మరియు రాష్ట్ర క్రీడా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. దయచేసి అనేదా భావించదు. వివిధ జిల్లా నుంచి వచ్చేసిన ప్రముఖులందరికీ మరి ఒకసారి విన్నవించుకుంటున్నాం. చదువుకోవాల్సిందిగా కోరుతున్నాం. వివిధ జిల్లా నుంచి ఈ రాష్ట్ర క్రీడా కమిటీ సమావేశానికి ఇక కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు ద్వారా సత్యప్రసాద్ గారికి కోరుతున్నాం. కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన ప్రాంతంలో కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. సభ ప్రాంతంలో గౌరవ సెక్రటరీ గారిని కోరుతున్నాం. జ్యోతి సంచలన దసరా హేమలత గారిని ఎంపీ గారు సైనికులు అనడానికి ఒక 2 నిమిషాలు ముందు పట్టించవలసిందిగా కోరుతున్నాను.
జిల్లా వ్యాప్తంగా మరి మనమంతా కూడా కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీలో ఇప్పుడు మన కృష్ణబాబు గారు కూడా ప్రమాణ స్వీకారం అందరి చేత చేయడం మరి ముఖ్య అతిథిగా వారికి అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. తర్వాత మరి ఈరోజు బాలాజీ దేవాంగుల కళ్యాణంలో మరి ఎంతో వైభవంగా మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. తర్వాత మన జిల్లా వ్యాప్తంగా మనం ప్రథమంగా 13 జిల్లాలకి ప్రప్రథంగా మనం మన జిల్లాలోనే మన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కమిటీ జిల్లా 13 జిల్లాల్లో కూడా ఏ జిల్లాలో కూడా కమిటీ ఏర్పాటు జరగలేదు. దాని మీద ఏంటంటే మనం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో మరి ఇప్పుడు ఉండే మనకి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి నిమ్మల కృష్ణప్ప గారికి ఆ ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ తర్వాత పొద్దురు పురపాలక సంఘం చైర్మన్ అయినటువంటి సత్తా హేమలతి గారికి నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన అడక్ కమిటీ గారు మన అప్పాజీ గారికి కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకున్నాను. మాజీ చైర్మన్ గుడ్డు సుబ్బారెడ్డి గారికి, అలాగే పేరు సురేంద్ర గారికి, మావటి శివశంకరయ్య గారికి, సూర్తి శ్రీనివాసరావు గారికి, వేమ దుర్గారావు గారికి, ఆనంద్ రాంబాబు గారు డిఎఫ్సి కాకినాడ వాస్తవ్యులు, అలాగే సంతోష్ శక్తి బసవరాజు గారు, అలాగే కాళీ కృష్ణారాయణ గారు రాజమండ్రి దేవస్థానంగా అధ్యక్షులైనటువంటి కాళీ కృష్ణారాయణ గారికి, అలాగే దేవ వెంకట రాంబాబు గారికి, అలాగే మరి పెడలు చేరినటువంటి మరి ఇద్దరు అర్పించుకున్నాను. నా బాలుల వాస్తవం ఒక్క గణేష్ గారికి, ప్రజలందరూ కూడా మరి మన ఏ గ్రామం అయితే సంఘంలో ఆ గ్రామంలో మనం అభివృద్ధి చేసుకోవడానికి మన కులం ద్వారా సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన కులంలో ఉండేటువంటి మన వాళ్ళందరినీ కూడా ఐక్యత చేసి చక్కగా నడిపించాలి. అలాగే మరి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మరి మన ప్రప్రథంగా మన జిల్లా వ్యాప్తంగా మరి మన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. జిల్లా కమిటీ అనేటువంటి ఏర్పాటు చేసుకున్నాం. అలాగే 13 జిల్లాలోని ఒక్క జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఇంకా 12 జిల్లాల్లో కమిటీ ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అది మీరు అందరూ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆ విషయాన్ని గమనించాలని చెప్పేసి నేను అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ఎందువల్లంటే జిల్లా వ్యాప్తంగా కమిటీని ఎందుకు ఏర్పాటు చేయాలనేటువంటి దాని మీద ఒక విషయం చెప్తాను మీకు. జిల్లాలో ఉండేటువంటి మరి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కమిటీ ఏర్పాటు చేసుకుంటే 13 జిల్లాల్లో ఉండేటువంటి కమిటీలన్నీ కూడా ఆ యొక్క జిల్లాలో ఉండేటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు మొత్తం ఉండేటువంటి కమిటీలన్నీ కూడా మరి 13 జిల్లాలో ఉండే ఒక హెడ్ కమిటీ అని చెప్పేసి మన రాష్ట్ర కమిటీ అనేటువంటి ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఆ రాష్ట్ర కమిటీ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తున్నామో మరి మన రాష్ట్రంలో ఉండేటువంటి మన కులంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఐక్యత అయ్యి మన రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం మీద పోరాడి లేకపోతే సరైన కృష్ణప్ప లాంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటే కనుక వాళ్ళందరితో చెప్పి మనకు వచ్చేటువంటి రాయితీలని కూడా మనం అడగడానికి అవకాశం ఉంటుంది, అది అమలు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. అందు గురించి ముఖ్యంగా మరి ఇక్కడ ఉండేటువంటి పెద్దలు హెడ్ కమిటీ పెద్దలు వచ్చారు, వాళ్ళని కూడా తెలియపరుస్తున్నాను నేను. ఎందువల్లంటే ఆ హెడ్ కమిటీలో ఉండేటువంటి లోటుపాట్లు ఏమున్నాయనేటువంటి దాని గురించి ప్రపంచంగా మనకు తెలుస్తూ ఉంది. మరి మన కులంలో వెనకబడి ఉన్నాం. వ్యాపక కులం అంటే ఎప్పటికి కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. మరి జిల్లాలో కనీసం పశ్చిమ గోదావరి జిల్లాలో 1,00,000 మంది పైన ఉండొచ్చు మన గ్రామం అంతా కూడా. అలాగే రాష్ట్రంలో కూడా ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 80 లక్షలు ఉంటారని చెప్పేసి 17%. అలాగే 70% దాకా ఉండాలని చెప్పేసి ప్రజలు తెలియపరుస్తున్నారు. అందువల్ల ఏంటంటే మన దేవాంగులకి ప్రాతినిధ్యం కల్పించాలి. రాజకీయంగా కానీ మరి ఆర్థికంగా కానీ మనం చాలా వెనకబడి ఉన్నాం మనం. అందువల్ల ఏంటంటే విద్య గురించి కూడా మరి ఆ వెనకబడి ఉన్నాం. మనకి ముందు రాయితీలు ఎన్నో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి వ్యవస్థకి అనేక రకాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మన ఇటువంటి కృష్ణప్ప పెద్దలందరూ కూడా మరి ముందుకు వచ్చి మనకు ఉండేటువంటి సాధకాలన్నీ కూడా జిల్లాల వారీగా ఉండేటువంటి కమిటీల్లోని మన ప్రాతినిధ్యం కల్పించుకొని వారు మన రాష్ట్ర కమిటీ ద్వారా మన ప్రభుత్వాన్ని అడిగి మనకి ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి మన రాయితీలన్నీ కూడా తెచ్చుకోవాలని చెప్పేసి మీకు పెద్దలకు మనం నిర్వహిస్తున్నాను. అలాగే మరి
అలాగే మరి మన రాజధానిలో మరి మనకి ముఖ్యంగా రాజధానిలో ముఖ్యంగా ఒక దేవాంగ బిల్డింగ్ అనేటువంటి ఒక కమిటీ మన సంఘ బిల్డింగ్ రావాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక బిల్డింగ్ రాజధానిలో నిర్మించాలని చెప్పి ఒక నిర్ణయానికి మన పెద్దలందరూ తెలియజేశారు. ఆ రకంగా మన రాజధానిలో ఒక ఎకరం పోసుకొని మన బిల్డింగ్ మన దేవాంగ సంఘం చెప్పేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మరి మన పెద్దలు కూడా తెలియవచ్చారు. అది కూడా మనం నెరవేర్చాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నిస్తే మన జిల్లాలో ప్రత్యేకించి మనందరూ కూడా నడుము పెట్టి పనిచేసి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేద్దాం మన జిల్లాలోని. ఆ ప్రమాణ స్వీకారం చేసేలాగే మేము కూడా అలా నడుము పెట్టి జిల్లా వ్యాప్తంగా తిరిగి సంఘాలు లేనటువంటి గ్రామాలకి సంఘాలు కల్పించి ఆ సంఘంలో నైపుణ్యత మరి ఉండేటువంటి సాధారణాలన్నీ కూడా మేము తెలుసుకొని మరి పెద్దలకు తెలియజేస్తాం. అట్లాగే ప్రతి జిల్లాలో కూడా త్వరితగతిగా మన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి గురించి మీరు కలవ చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ సమయంగా మనం చేస్తున్నాను. తర్వాత మన సంక్షేమ సంఘాలకు సంక్షేమ పథకాల గురించి కూడా నేను తెలియవచ్చాను. సంక్షేమ పథకాలు అంటే మరి ఎన్నో ఉన్నాయి. సంక్షేమ పథకాలు అవి అమలు జరిగేటువంటి పరిస్థితి కావట్లేదని ఈరోజు మన కట్టుదిట్టం ఏమిటంటే మనకు కట్టుబడి లేకపోతే మరి ఏమీ చేయడం. నడుము పెట్టి మనం ఎలా ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఉంటే ఇటువంటి మహానుభావుల్ని మనం దగ్గర పెట్టుకొని మరి వారి సంవత్సరంలో మనం నెరవేర్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మన జిల్లా వారికి రాష్ట్ర కమిటీ ప్రధాన ఇవ్వాలని తెలియజేశాను. మీకు భవన నిర్మాణం గురించి తెలియజేశాను. మన జిల్లాలో ప్రతి గ్రామం సంఘాలు నిర్మించాలని తెలియజేశాను. మామూలుగా ఇప్పుడు మన దేవాలయంలో ఎమ్మెల్సీ నామినేట్ పోస్టులు చాలా ఉన్నాయి. అవి మన దేవాలయంలో ఎక్కువ కాబట్టి మన కులంలో ఏమని చెప్పేసి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి కూడా నేను ఎదో ద్వారా తెలియజేస్తున్నాను. ఆ ఎమ్మెల్సీ ఇచ్చి మన రాష్ట్రంలో ముఖ్యంగా మంత్రి పదవులు కూడా మనం నిర్మించుకోవాలని చెప్పేసి మరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అవన్నీ కూడా మనం చేయాలంటే మనం నడుము కట్టి ముందుకు వెళ్ళాలి. మనం నడుము కట్టి మామూలుగా ప్రతి ఒక్క పెద్దల దగ్గరికి వెళ్ళాలి. అది చేయాలంటే మన కమిటీలు వేసుకోవాలి జిల్లా వారీగాను. ఆ జిల్లా వారి కమిటీలు వేసుకొని రాష్ట్ర కమిటీ నిర్మించుకుంటే రాష్ట్ర కమిటీ ద్వారా ప్రభుత్వాన్ని సాధించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అందువల్ల మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రత్యేకించి మన దైవ మతత్వం మనంతా కూడా ఎందువల్లంటే మన శ్రీశైలంలో ఉండేటువంటి దేవస్థానం మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రాతినిధ్యం కల్పించాలి. ఇంకేంటంటే మన దేవాలయంలో ఎవరు కూడా మెంబర్షిప్ లేదు. అలాగే మన ముఖ్యంగా 16 మందో 18 మంది 20 మందో ఆ కమిటీ ద్వారా ఉన్నారు. మన దేవాలయంలో కూడా అక్కడ ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి శ్రీశైల దేవస్థానంలో ఇవ్వాలని చెప్పేసి మన కులం ద్వారా మన కమిటీల ద్వారా మరి ఇటువంటి గద్దలు తీసుకొని మన అక్కడ కూడా ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి మరి కోరుతున్నాను. అందువల్ల ఏంటంటే ఈయనంతా కూడా గమనించి ఇంకా చాలా విషయాలు మాట్లాడవలసి ఉన్నాయి. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా మన పెద్దలందరూ కూడా మాట్లాడతారు. ప్రతి మాట్లాడినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇంకా చాలా మంది చెప్తారు. మరి మాకు కమిటీ ద్వారా మరి నౌకరాజు గారిని ఏలూరు వాస్తవ్యులు ఆయన మామూలుగా ప్రధాన కార్యదర్శి చేశాం. ఆయన కూడా యంగ్ యూత్ కాబట్టి చక్కగా నిర్వర్తిస్తారు. ఇప్పుడు మరి ఇక్కడ దేవాలయ సంఘం కూడా ఏలూరు మంచి కట్టుబడిగా ఉన్నది. అలాగే సోమరాజు గారు, మన పార్థసారథి గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా కట్టుదిట్టంగా ఈ ఊరు గ్రామంలో 20,000 మంది పైన ఉన్నారు. కానీ మరి అందరూ కూడా నడుము పెట్టి చక్కగా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనకి జిల్లా వ్యాప్తంగా ఏలూరులోని ఈ కార్యక్రమం నడిపించాలని చెప్పేసి బోర్డు మీద ఇక్కడ కార్యక్రమం నడిపిస్తున్నారు. అందువల్ల మీరు అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమం మరి దిగ్విజయం చేయాలని చెప్పేసి ముందుగా మనకి మన ఈ యొక్క సురేంద్ర గారు ఫస్ట్గా మాట్లాడాలని చెప్పేసి శివశంకరయ్య కార్యదర్శి దేవాంగ సంక్షేమ సంఘం పొద్దుటూరు కడప జిల్లా ఆయన మాట్లాడారు. మన రాష్ట్ర దేవాలయ సంక్షేమ సంఘానికి అనుగుణంగా దేవాలయ కుల ఆందోళనకి శిరస్సు నమస్కారం. ఈరోజు
మన ఆరాధన కమిటీ ఏర్పడిన తర్వాత 6వ సమావేశం పశ్చిమ గోదావరి జిల్లాలో జరగడం ఎంతో ఆనందదాయకం. ఎన్నో రోజుల నుంచి మీరు ఈ సభను ఏర్పాటు చేయాలని దాని ద్వారా కొన్నిసార్లు పోస్టులు కావాలి. చివరకు ఈ మధ్యకాలంలో వారు జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషం. మన సామాన్యులు పెద్దలు మొట్టమొదటి జిల్లాను కడప జిల్లాలో అలాగే అనంతపురం జిల్లాలో 3వ జిల్లా వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా. ఇలాగే ప్రతి జిల్లాలో జిల్లా దేవాలయ సంక్షేమ సంఘాలు ఏర్పడితే మన రాష్ట్ర కమిటీ చాలా ప్రశస్తంగా ఉంటుంది. నేను రాజకీయ వ్యవస్థ అంతా సామాజిక కుల వ్యవస్థ మీదనే ఆధారపడి ఉన్నదే విషయంలో ఎలాంటి అబద్ధం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి కులవారు ప్రభుత్వం మీద వచ్చినట్టు వారి యొక్క డిమాండ్స్ ను నెరవేర్చుకుంటూ ఉన్నారు. అది ఎలా జరుగుతుందో ఒకటే కారణం, వారితో ఐకమత్యం ఎక్కువ. వారు నాయకత్వాన్ని అభినందిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అందుకోసమే వారి నాయకులు వాళ్ళ కోసం బాగా కష్టపడి పని చేస్తున్నారు. రీసెంట్ గా ఈ మధ్యనే వాల్మీకి సంఘం వారికి మన రాష్ట్ర ప్రభుత్వంలో 49 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క సంఘం వారు 6వ వయసు సంఘం వారు కూడా వారి యొక్క డిమాండ్లకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపడం జరుగుతుంది. అన్ని సంఘాలకు మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గుర్తింపు ఉన్నాయి, కానీ మన దేవాలయ సంక్షేమ సంఘానికి మాత్రమే గుర్తింపు లేదు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఆర్థికంగా అభివృద్ధి బాగా చెందాం, విద్యాపరంగా బాగా అభివృద్ధి, సామాజికంగా అభివృద్ధి చెందుతున్నాం. అయినా మనలో ఉండే ఐకమత్య లోపంలోనే ఈనాడు మనకు రాష్ట్ర నాయకులు కలిసే స్థితిలో లేకుంటే మనం చాలా విచారించవలసిన విషయం. ప్రతి ఒక్కరూ ఇది మనది, మన సంఘం, మన సంఘానికి మనం ఏమైనా చేయాలనే భావనలో కలగాలి. ముందు మనం సంఘానికి ఏం చేశాం, ఆ తర్వాత సంఘం ద్వారా మనకి ఏమి కట్టుబడి వస్తుందని ఆశిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రీయ వ్యవస్థ అంతా పునర్వస్థలానే జరుగుతూ ఉంది. అలా ఎత్తుకున్న మన రాష్ట్రంలో 17% దేవాలయ వ్యవస్థలు ఉన్నారనేది అతిశయోక్తి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాను తీసుకునే కనుక ఇలా శ్రీకాకుళం జిల్లా వరకు మన ఉనికి చాలా ప్రబలంగా ఉంది. గౌరవంలో మన ఎంపీ గారు చెప్పారు, మీరందరూ ఏకం కావడం తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి ఎలా వస్తాయో, ఏ విధంగా వస్తాయో అది తర్వాత అవకాశం ఎక్కువగా ఉందని ఆయన 2-3 సభలో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మనకు నిరుత్సాహం లేకుండా, నిస్పృహ లేకుండా ప్రతి ఒక్కరూ మన సంఘం కోసం చాలా కష్టపడి మన సంఘానికి గుర్తింపు తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క దేవాలయ సోదరులు మన సంఘం కోసం కష్టించి ప్రతి గ్రామం కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో మనము డెవలప్మెంట్ మన కార్యక్రమం చేస్తూ మనము ప్రభుత్వానికి చర్చలు కావాల్సిన సమయం ఎంతో దూరంగా లేదు. కాబట్టి ప్రతి జిల్లాలో జిల్లా దేవాలయ సంక్షేమ సంఘం ఏర్పడాలి. ఇది ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం ఏర్పడాల్సిన సంఘం కొన్ని అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమం ఎంత పోటీ వస్తుంది. ఏదో అనివార్యాల వల్ల కొంతమంది పెద్దల్లో ఈ ఆలోచన రావడము, ఆలోచన వచ్చిన వెంటనే దీన్ని అమలు చేయడము, ప్రతి జిల్లాలో మీటింగ్లు పెట్టడము, ఈ విధంగా అందరికీ కష్టపడి జరుగుతుంది. మనం సభలో సమావేశాలకే ప్రజలు కాకుండా మన డిమాండ్స్ మనం చాలా ఇక్కడ ప్రాంత ప్రజలందరూ చేనేతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారి యొక్క సమస్యలను మనం పరిష్కారం చేయాలంటే మనకు ఖచ్చితంగా రాష్ట్ర దేవాలయ సంక్షేమ సంఘం ఎప్పుడో ఆ సంఘం ద్వారా మనం ప్రభుత్వాన్ని కొనసాగా ఆ సంఘం ద్వారా మన డిమాండ్లను నెరవేర్చుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క సంఘం డెవలప్మెంట్ లో ప్రముఖ పాత్ర వహించాలి. పెద్దలు, పనికులు, యువకులు, కార్యకర్తలు అందరూ ఈ 4 విభాగాల నుంచి
కాబట్టి ప్రజలందరూ ఎక్కడైనా వాళ్ళ యొక్క పనులను పక్కన పెట్టి మన సంఘం పద్ధతిలో అందరూ సహకరించి త్వరగా రాష్ట్ర సంఘం ఆవిర్భావం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పశ్చిమ దేవాలయ సంచారం సంఘం సభ్యులకు మరాఠీ కన్వీనర్ గారికి కోఆర్డినేటర్ గారికి సమన్వయకులకు అధ్యక్షుడికి అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవదేవన ధన్యవాదాలు చెప్తూ సెలవిస్తున్నాను. ఆ ముఖ్య కార్యక్రమం గురించి మాట్లాడండి. ఇంకేదంటే మనం కాలం తక్కువగా ఉంది, పెద్దంతా వచ్చేది, చాలా మంది మాట్లాడాలి, 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి ఇప్పుడు మాట్లాడేవాళ్ళని కోరుతున్నాం. అలాగే జిల్లా నుంచి వచ్చిన ప్రతినిధులకు, స్టేట్ నుంచి వచ్చిన ప్రతినిధులకు, మన ముఖ్య చీఫ్ గెస్ట్ ఈరోజు గారు నమస్కారం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున అందరికీ చెప్పాలని స్టేషన్లందరికీ, అలాగే ఈ సభలు చేసిన మన గ్రామాంగ సంఘాలందరికీ శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ, అందరూ చెప్పినా ఏదో చెప్పినా కానీ మనకి ముందుగా మనం ఐకమత్యంగా అందరం కలిసి ముందుకెళ్తే జై గ్రామంగా జై జయ గ్రామంగా అని ప్రతి ఒక్కరు చెప్పించుకునే స్థాయి జరగాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన నమస్కారం. పటాక కమిటీ కూడా ఉన్నారు, ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనమంతా కూడా దేవాంగులో ఇలా కాకుండా 5,000 ఉన్నాయి. శ్రీకాకుళము, అనంతపురము, కడప కాకుండా ఒక పిడికిలి అందరము ఒకటి కావాలి, అంతే అంటే ఇంకేం లేదు. కాబట్టి ఆ శక్తి వచ్చేసింది, కాబట్టి ఐకమత్యం అనేది వచ్చేసింది, వస్తుంది దగ్గరలో. ఇంకోటి ఏమంటే అందరికీ కూడా ఫెడరేషన్లు ఉన్నాయి. మన దేవాంగులు కూడా పెద్దలు గౌరవనీయులు నిబంధనలు ప్రభుత్వం మీదే. కాబట్టి దేవాంగులకు ప్రత్యేకమైనటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అన్ని కులాలకు ఉన్నాయి, మరి దేవాంగులు అధిక సంఖ్యలో ఉన్నారు, ఈ మధ్యలోనే పిడిలో ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించేటట్టుగా మీరు చేసి మరి దేవాంగులకు కూడా ఒక కార్పొరేషన్ దాని గుర్తింపు జరుగుతున్నా దాన్ని ఆ విధంగా ఆలోచించాలని కోరుకుంటూ, అదేవిధంగా దయచేసి పెద్దలందరూ 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడతారు, ఎందుకంటే సబ్జెక్టు డివైజన్ అయిపోతుంది, మంచి కాలము వేరు చేయండి, అది నా యొక్క కోరిక. థ్యాంక్ యూ. జై దేవాంగ. దాసేటి నారాయణ స్వామి మంచి హృదయం, చక్కగా మంచి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దేవాంగులకు అందరికీ నా నమస్కారం. దేవాంగులు అందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అనంతపురం జిల్లా ధర్మవరం గ్రామంలో మేము నెక్స్ట్ మీటింగ్ పెడతామని మీరందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా మాచర్ల వెంకటేశ్వర్లు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. I know you very well. వారికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నేను చెప్తాను. ముఖ్యంగా మన దేవాలయం ఎందుకు ఏర్పడాలి అంటే మన హక్కులు మనం సాధించుకోవడంలో మనం చాలా వెనుకబడ్డాం. ఎందుకంటే చాలా వెనుకబడి మనం ఈరోజు గుర్తింపు లేని వాళ్ళకి తయారయ్యాం. దేవాలయం అంటే ఎవరు కూడా ఈ రైల్లో ప్రయాణం చేస్తుంటే దేవాలయాన్ని ఎవరో అడిగే ప్రశ్నలోకి వచ్చారు. ముఖ్యంగా రాకలి, మంగలి, రతిగా వీళ్ళందరూ కూడా సంఘాలు ఉన్నాయి. దేవాలయానికి కార్పొరేషన్ ఏది, దేవాలయానికి కార్పొరేషన్ ఏది లేదు కదా. మొన్న వాళ్ళు ఎవరో కాపులు మాకేం లేదంటే వాళ్ళకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు ఇచ్చారు. అది మనకెందుకు న్యాయం ఉంది, మనం వెనుకబడ్డాం, మనకెందుకు ఇవ్వడం లేదు. ఇలాంటి హక్కులను సాధించుకోవాలంటే మనం చక్కగా ఉండాలా, ఒక సంఘంగా రాష్ట్ర సంఘంగా ఏర్పడాలా, ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. రెండో బయట ఏంటంటే
ఈ మధ్య ముద్రగడ పద్మనాభం గారు అంటే రాజకీయ కూడా నేను ఒక మాట చెప్తున్నాను. కాపుల గురించి ఒక వాళ్ళ 5 కులాలు ఒకసారి నా అందరూ కూడా బీసీలో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు.